వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలో కంది రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,99,393 ఎకరాల్లో కంది పంట సాగు చేసిన రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో క్వింటాల్ కందుల మద్దతు ధరను ప్రభుత్వం 8,000 రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7,550 మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాన్ని కలిపి ఈ మొత్తాన్ని ఖరారు చేసింది. కంది రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ఈ కొనుగోలు ప్రక్రియ మార్చి 2026 వరకు నిరంతరంగా కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పెద్ద సంఖ్యలో కంది సాగు వైపు మొగ్గు చూపడంతో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. కంది పంట మార్కెట్కు వచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాల స్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పౌర సరఫరాల సంస్థ ద్వారా పకడ్బందీగా సేకరణ చేపడతామన్నారు. కందుల నాణ్యతను పరిశీలించి రైతులకు తక్షణమే చెల్లింపులు జరిగేలా అధికార యంత్రాంగం పనిచేస్తుండటంతో రైతుల్లో విశ్వాసం పెరిగింది. గతంలో పోలిస్తే ఈసారి కంది దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ప్రభుత్వం కూడా అధిక మొత్తంలో నిల్వలను సేకరించేందుకు సిద్ధమైంది. మరోవైపు వరి ధాన్యం సేకరణలో కూడా తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ లో నిజామాబాద్ జిల్లా 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా నల్గొండ జిల్లా 5.23 లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానం నిలిచింది. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలు ధాన్యం ఉత్పత్తి మరియు సేకరణలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కందులు లేదా ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లోనే నగదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఈ వేగవంతమైన చెల్లింపుల విధానం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలకే ధాన్యం, కందులను తీసుకొస్తున్నారు. పారదర్శకత పెంచేందుకు కొనుగోలు చెల్లింపుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రభుత్వం రైతులకు పూర్తి సమాచారం అందిస్తోంది.